ఎలా అనిపిస్తుంది ట్రిప్ కి వెళ్తున్నాం కదా? చాలా మంచిగా అనిపిస్తుంది కానీ రైటింగ్ చాలా ఎక్కువ. నీకు ఎలా అనిపిస్తుంది చిన్న చెల్లెలు? ఎక్సైటెడ్ గా ఉందా? ఇది కనిపించుకునేది కాకుండా నన్ను కనిపిస్తుంది. విపరీతంగా కొడుతుంది నా స్కాల్ప్ ఇస్ బర్నింగ్ లైక్ హెల్. ఓకే, అందరం ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాము ఎందుకంటే స్టమక్ లో ఫుడ్ పడింది. దర్శనం ఎప్పుడు అయిపోయింది, మధ్యలో చెత్త చేసింది. సో 250. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. Ee roju nenu Janu Sriju amma as in ఫ్యామిలీ మొత్తం కలిసి లాస్ట్ టైం విజయవాడ ట్రిప్కి పోతే మళ్ళీ ఇప్పుడే ఐ థింక్ 2 years తర్వాత, ఎవ్రీ ఇయర్ ఒకసారి పోదాం అనుకుంటే 2 years తర్వాత మళ్ళీ పాసిబుల్ అవుతుంది. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 5 places కవర్ చేసుకోవాలి. ప్రస్తుతానికి బయట చూపిస్తా. బయట మొత్తం ఇంకా చీకటిగా ఉంది. 4:35కి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము, 5:25 అవుతుంది. అట్లీస్ట్ ఇంకొక 10 minutes. 5:40కి సాయి వస్తున్నాడు. ఇంకా ఒక 10 minutes ఉంది మనకి టైం. పోయి కార్ క్లీన్ చేసేద్దాం. బ్యాగ్లో బేసిక్గా నైట్ డ్రెస్లు, వాటర్ బాటిల్ తప్పించి ఇంకేమీ లేవు. కార్ క్లీనింగ్ అయిపోయింది, వాటర్ బాటిల్స్ ఫిల్లింగ్ చేసేది అయిపోయింది. సాయి కూడా వచ్చిండు. మమ్మీ ఇంకా జాను పైనే ఉన్నారు. ప్రతిసారి ఇంతే. సో వాళ్ళని పోయి లాక్కొని తీసుకొని రావాలా. ఈ వాటర్ బాటిల్స్ కూడా ఇంట్లో పెట్టాలా. నీకు ఇంకా ఇప్పుడు అరే అయిపోయింది మాది. ఆగండి, ఇంకొకటి మళ్ళీ పిక్ చేసుకొని లోపలికి వచ్చిండా రిసీవ్ చేసుకొని. ఎలా అనిపిస్తుంది ట్రిప్కి వెళ్తున్నాం కదా? చాలా మంచిగా అనిపిస్తుంది కానీ రైటింగ్ చాలా ఎక్కువ. నీకు ఎలా అనిపిస్తుంది చిన్న చెల్లెలు? ఎక్సైటెడ్ గా ఉందా? సాయి హాయ్ చెప్పు. సాయి సాయి లేకుండా ఈ ట్రిప్ అసలుకి పాసిబులే కాదు. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్. సాయి మా ఎనర్జీ బూస్ట్. అందరూ శ్రీజు మధ్యలో కూర్చున్నారా? చలో. ఫస్ట్ ప్లేస్కి అయితే ఇది మా లిస్ట్లో లేకుండే, సడన్ గా ప్లాన్ చేసుకున్నది. నాను ఇట్స్ యువర్ ఫ్రెండ్. నన్ను పట్టుకుంటా కానీ ఇది కనిపించుకునేది కాకుండా నన్ను కనిపిస్తుంది. ముందు పోతున్నారు సాయి శ్రీజ. ఒక టెంకాయ తీసుకున్నాము, ఒక కొబ్బరికాయ తీసుకోమంటే నా దగ్గర క్యాష్ లేదు. అంకుల్ గూగుల్ పే చేస్తా అంటే సాయి పైసలు చూపించేసరికి మాట మార్చేసిండు. దర్శనం అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి బయలుదేరాలా. పొద్దున కదా, రాత్రి కూడా ఏం తినలేదు. ఫుల్ ఆకలి అవుతుంది. డ్యూరీ 6:40 అవుతుంది, ఇంకా ఓపెన్ కాలేదు. కొబ్బరికాయ కొనుక్కొని ఇంక ఈయనే కొట్టాలి మనం, ఇంకొక ఆప్షన్ లేదు. మమ్మీ ఆడ కొబ్బరికాయ కొడుతుంది, ఈడ ఆమె కుంకుమ పసుపు వేస్తుంది. శ్రీజ సాయి నడవండి. నడు ఇక ఎస్సు గిస్సు కాదు, నడు. బ్రేక్ఫాస్ట్ చెయ్యనీకే ఒక డిఫరెంట్ ప్లేస్కి వెళ్తున్నాము. ఓన్లీ సాయి భరోసా మీద. ఇప్పుడు అది లేకపోతే పొప్పడు అవుతుంది. పొప్పడు లెట్స్ సీ. ఎవరు లేదంట్రా. నేను చెప్పిన ఇంత మార్నింగ్ అగో వాచ్మెన్ కూడా ఎవర్రా వీళ్ళు ఇంత పొద్దున వస్తున్నారు అనుకోవచ్చు. అంకుల్ బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ హే? టిఫిన్ హే. షాయి ఇప్పుడు రెచ్చిపోతాడు. తినేద్దాం ఇక బ్రేక్ఫాస్ట్. పోయేటప్పుడు తీసుకుందాం. అవి నేర్పిస్తుంది జాను ఇంకా మమ్మీ ఇద్దరు కలిసి పూరి తీసుకున్నారు. తినేటప్పుడు ఫస్ట్ ఈ లేయర్ తినాలి. ఓకే, దాని తర్వాత ఎందుకంటే క్రిస్పీగా ఉంటుంది కాబట్టి వితౌట్ వేస్టేజా కూర మనం తినేయచ్చు. ఓకే తిను. అదే చింపుకొని కూరలో చిన్న కుక్కలు తింటాయి చూడు, అట్లనే ఉంది అది. ఇప్పుడు చింపుకొని కూరలో తినాలి. ఓకే, చింపుకుంటారా దాన్ని? అదే. ఓకే, సంథింగ్ తినండి. సాయి ఇంకా శ్రీజనేమో వడా, అక్కనేమో ఇడ్లీ. ఎస్, కానీ ఇన్నే ఉంటారు. నేను సాయి ఇద్దరం కలిసి పోయి పెట్రోల్ కొట్టించుకొని వస్తాం. ఓకే, అందరం ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాము ఎందుకంటే స్టమక్ లో ఫుడ్ పడింది, అలా క్లీన్ కూడా అయిపోయింది. బెస్ట్ ప్లేస్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో కాస్త ఎనర్జీ వచ్చింది.
ఇంక ఇక్కడ నుంచి ఫస్ట్ మనము భద్రకాళి టెంపుల్ భద్రకాళి టెంపుల్ లేదు అంటే 1000 పిల్లర్స్ టెంపుల్ పక్కనే 1 కిలోమీటర్స్ కాబట్టి సో ఇంకా డైరెక్ట్ గా 1.5 hour జర్నీ. అక్కడ పోయిన తర్వాతనే ఆపుతాం, ఇంకా మధ్యలో ఆపేది ఎక్కడా లేదు. పెట్రోల్ కూడా ఫుల్ కొట్టించేసుకున్నాం మనము. ఫస్ట్ డెస్టినేషన్ యాజ్ పర్ ప్లాన్ భద్రకాళి టెంపుల్. ఇంకొక డెస్టినేషన్ అంటే లేదు, అది భువనగిరి ఎల్లమ్మ మనం ప్లాన్ వేసుకోలేదు. బట్ ఇది సెకండ్ వచ్చేస్తుంది. సెకండ్ ఇది వస్తుంది, బట్ మేము వేసుకున్న ప్లాన్ ప్రకారం ఇది ఫస్ట్. సో ఇంకొక 600 కిలోమీటర్స్ సారీ 600 మీటర్స్ సారీ 600 మీటర్స్. సాయి నాకు కూడా వస్తే సాయి అప్పుడప్పుడు మిస్టేక్స్ అవుతాయి. వాడు చిన్నోడు పెద్దోడు ఏంది సారీ పెద్దోళ్ళు మిస్టేక్ చేస్తే మేము ఇంకా పిల్లలు ఏం చేయాలి. తీసుకొస్తా అంటే నేను వద్దంటున్నా సాయి. తీసుకురా పో సాయి. ఏదో టెంపుల్ ఉంది జానీ కోసం ఒక కొండ తీసుకురాలేవా సాయి? చూసినావా, ఆడికే అయిపోయింది అంతే. టైం వచ్చినప్పుడు చూపించేస్తాడు జానీ అసలుకైనది. 200 మీటర్స్ ఐ థింక్ ఇక్కడనే ఎక్కడ టెంపుల్ ఉంది అనుకుంటా. అన్ని కొండలు ఉన్నాయి. ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి మా ఎవరికి తెలియదు. అదే ఆ టెంపుల్ ఒకసారి ఇమేజెస్ చూద్దాం. ఈయనా ఇది వేరే టెంపుల్ ఇది. సో లెట్స్ సీ. ఫస్ట్ ఇక్కడ నుంచి మెయిన్ గేట్ ఎంట్రన్స్. అమ్మవారు అట్లుంటది అనుకుంటా. పార్కింగ్ ఎక్కడ? చెప్పులు ఇక్కడనే ఇడిచిపెట్టి వెళ్తున్నాము. ఐ థింక్ ఎంట్రన్స్ ఇక్కడ అనుకుంటా. పార్కింగ్ ఎక్కడనో తెలియదు. సో ఇక్కడ కార్లు ఉన్నాయి కాబట్టి మేము కూడా ఇక్కడనే పార్క్ చేసుకుంటున్నాము. టెంపుల్ ఉంది, అక్కడ సైడ్ కొండలు ఉన్నాయి, ఇక్కడ సైడ్ వాటర్ ఉన్నాయి. సో పీస్ఫుల్. ఎర్లీ మార్నింగ్ వచ్చినాం, దర్శనం జల్ది అయిపోవాలి. చూద్దాం. మరి అంత చీపా? విఐపి దర్శనం చేయించుకుంటారు. మేమేమో నేను సాయి శ్రీజ ముగ్గురము నార్మల్ దర్శనము, వీళ్ళు విఐపి దర్శనము. ఏం దాపెడుతున్నావు? ఎందుకట్లా దొంగ లెక్కలు గుడికి వచ్చి ఇంత కూడా లేదు. చిన్న చిన్న మంకీస్ కి భయపడుతుంది. ఫొటోస్ దిగుదాం. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి వ్యూ. చాలా మంది సబ్స్క్రైబర్స్ ని కూడా కలిసిన. అండ్ లెట్స్ క్లిక్ ఫ్యూ పిక్చర్స్. ఇంక నా దగ్గరకే వస్తుంది బుట్ట ఉందని. ఆంటీ కొబ్బరి చిప్ప కాదు, ఓన్లీ బనానాస్. దర్శనం అయిపోయింది. మా మమ్మీ గోశాలలో పెడుతుందండి. చాలా ధైర్యంతో ముట్టుకున్నాయి. సరే నువ్వు క్యాప్చర్ చేయలేను. అవి ముట్టుకో, మళ్ళీ ఒకసారి ముట్టుకోండి. వావ్, ఏమన్నది అది నిన్ను? ఇంకేం లేదని మంచిగా అనిపిస్తుంది, అందుకే దగ్గరకు వస్తుంది. క్యూటీ పాయ్ ఎంత ముద్దు ముద్దుగా ఉంది చూడు. మళ్ళా సాయి లాగా, సాయి వాళ్ళ ఆంటీ కదా. ఇక్కడ నుంచి ఇప్పుడు 1000 స్తంభాల గుడికి పోతున్నాము. బట్ ఇక్కడికి వస్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటి, ఇక్కడ గూగుల్ పే కార్డ్స్ ఏవి నడవవు, జస్ట్ క్యాష్. ఇప్పుడు మాకు షాయి ఉండే కాబట్టి క్యాషియర్ పాసిబుల్ అయ్యింది, లేదంటే ఇట్స్ ఇంపాసిబుల్. సో వాళ్ళ దగ్గర ఎట్లా ఎంత రిక్వెస్ట్ చేసినా సరే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అస్సలకి లేదు. సో క్యాష్ క్యారీ చేయండి. టెంపుల్ లోపల, టెంపుల్ బయట గోశాల దగ్గర కూడా లేదు, మిగతా గుడ్లల్లో కూడా లేదు, గోశాల దగ్గర కూడా లేదు. సో మోస్ట్లీ ఇట్స్ నాట్ దేర్. బట్ అమ్మవారు చాలా కలగుంది, చాలా అంటే చాలా కలగుంది. క్యూట్ అండ్ క్యూటెస్ట్. ఎంత దూరం నుంచి చూసినా కనిపిస్తుంది, ఎంత దూరం నుంచి అయినా క్లియర్ గా కనిపిస్తుంది, ముద్దుగా ఉంటది. రోజు దిష్టి తాకుతుంది అనుకుంటా అమ్మవారికి. సో ఇప్పుడైతే మేము ఇంకొక టెంపుల్ కి వెళ్తున్నాము. లెట్స్ గో. ఆల్రెడీ చెమటలు కారడం స్టార్ట్ అయిపోయింది. భద్రకాళి టెంపుల్ నుంచి 1000 స్తంభాల గుడి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్, 3 minutes అంతే, ఎక్కువ దూరం కూడా లేదు.
షాయి లెక్క పెడతాడు 1000 ఉన్నాయా లేదా అనేది. నాకు తెలీదు ఇవాళ వీళ్ళిద్దరే లెక్క పెడతాడు ఇప్పుడు కూర్చొని. కరెక్టా కాదనేది లెక్క ఆల్రెడీ వీళ్ళిద్దరికి అపాయింట్ చేశారు. 500. మేమిద్దరం కలిసి నేను సాయి కలిపి అది కరెక్ట్ చేసిరా లేదా అనేది. మీ కంగారు ఏం లేదు, నేను రెడ్లు లెక్క చేసుకుంటాం. పర్లేదు. ఇది 1000 స్తంభాలది చాలా క్రౌడ్, చిన్న చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు వచ్చేసినారు. రెడీగా ఉన్నారా? చలో లెట్స్ గో. ఇప్పుడు మీ పిల్లలు నువ్వే టీచర్. మా ప్రిన్సిపల్ సరే లెక్క. సో 250 నిన్న ఎవరు డబ్బులు అడగట్లేదండి, పిల్లర్స్ ని లెక్క పెట్టమన్నాను. ఇప్పుడు మొత్తం అయ్యే పనుల్లో లేవే, నిమిషంలో అయిపోతుందంట సాయి గారు. చెప్పుకుంటున్నారు. చలో చూద్దాం. వీళ్ళ సాహసాలు. డ్రెస్ కొట్టకండి, నడవండి. సో ఎంట్రన్స్ ఇట్లుంది, మొత్తం చెట్లు, పిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు. ఇప్పుడు వీళ్ళందరికి వీళ్ళు నన్ను ప్రిన్సిపల్ అన్నందుకు వీళ్ళందరూ 250 పిల్లర్స్ లెక్క పెడతారు. అవి ఎట్లుంటాయో కూడా నాకు తెలియదు. ప్రిన్సిపల్ ఓన్లీ సైన్స్ సోషల్, అవే మ్యాథ్స్ లేదు. ఏది రాదు. బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ, ఫొటోస్ మంచిగా దిగవచ్చు. లోపల శివాలయం ఉందంట, అది చూసుకుందాము. కొబ్బరికాయ కొట్టి దాని తర్వాత ఫొటోస్ దిగుతాం. అమ్మ నీ చున్నీ ఊడుస్తుంది. ఇక్కడ మనకు నంది ఉంది ఇక్కడ అనుకుంటా, ఫస్ట్ టైం కదా, నో ఐడియా. చాలా మంది స్కూల్ పిల్లలు వచ్చారు ఫొటోస్ తీసుకొని, వీడియోస్ తీసుకొని, స్కూల్ పిల్లలు అందరూ. కానీ చాలా పెద్దగా ఉన్నాయి. మమ్మీకి ఎక్కి దిగనికే భయం అవుతుంది. ఏ స్కూల్ నుంచి? చలో బాయ్. చలో పోండి ఇంకా. బాయ్. వీళ్ళని ఎవరో కూడా తెలియదు, ఫ్యాన్ అంట. అన్ని అబద్ధాలు నాకు తెలుసు. ఇక్కడ ఆవిడ చూడు. బాయ్. అయిపోయింది ఇక్కడ ఫొటోస్కి, పిల్లలకి ఇట్లా పిక్నిక్కి. ఇట్స్ బ్యూటిఫుల్, నైస్. పిల్లల్ని కలిసిన, కాస్త ఫొటోస్ దిగిన. మా మమ్మీ ఫొటోస్ దిగింది, శ్రీజు ఫొటోస్ దిగింది. శ్రీజు పోయింది ఆడికి ఆల్రెడీ. అగో మమ్మీ, జానీ, శ్రీజు, సాయి, నేను ఈడున్నాము. ఆల్రెడీ 11 అవుతుంది. సో ఇక్కడ నుంచి రామప్ప ఐ థింక్ 1 hour 40 minutes పడుతుంది కదా, 1 hour పడుతుంది. సో ఇంకా అక్కడ ఒక ½ an hour టైం స్పెండ్ చేస్తాం. మళ్ళీ అక్కడ నుంచి సమ్మక్క సారక్క ఎంతసేపు? మేడారం అక్కడ నుంచి ఒక 2 hours పడుతుందేమో. సో ఇంకా 3 hours. సో బై ద టైం 3-4కి అక్కడ సమ్మక్క సారక్క రీచ్ అవుతాం. అది చూసుకొని ఇమీడియట్గా బయలుదేరాలి. మళ్ళీ అక్కడ నుంచి లంకవరం పోవాలి అని అనుకుంటున్నాము. సో దిస్ ఇస్ ఆల్ లాంగ్ ప్రాసెస్. లెట్స్ సీ. పొద్దునుంచి టిఫిన్ చేసినాం కానీ ఇక్కడ ఫుల్ ఎండ కొడుతుంది. చెట్టు నీడకి కార్ ఆపి నలుగురం కలిసి కొబ్బరి బొండం తాగనికే పోతున్నాం. ఆడుంది మమ్మీ, మాత్రం లోపలనే ఉంది. ఆమె రాదంట. వద్దా? ఏం కాదు మమ్మీ, పోతే ఎట్లా జీ అని ఒక రౌండ్ వేస్తావు. ఆఫ్ చేస్తా. మా అమ్మ డర్రు అంత లేదు. కారు ఏసీ ఉంటుంది కదా అని ఆన్ చేసి పెడితే ఆమె కాఫీ కావాలంట. ఫైన్, వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు ఆడ, మనం కూడా పోదాం. నా క్లాస్లో ఇలాంటి స్టూడెంట్స్ని నేను ఎప్పుడు చూడలేదే. నేను మమ్మీ 2 మక్క బుట్టలు, ఒక్కొక్కటి షాయికి ఒకటి కీర తీసుకున్నాము. ఎంత ఎండ కొడుతుందంటే నా నెత్తి మీద ఉన్న ఇంటికి లిటరలీ ఐ కెన్ సెన్స్ ఇట్. అంత బర్నింగ్ అవుతుంది. మమ్మీ ఓపెన్, ఒకటి తీసుకో. చలో లెట్స్ గో. ఇంకొక 20 minutes చూపిస్తుంది ఇక్కడ నుంచి. జల్ది వెళ్ళిపోదాము. ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది.
రేంజ్ వచ్చేసింది. శ్రీజు ఫోన్ తోని కార్ కి కనెక్ట్ చేసినాము, అది డిస్కనెక్ట్ అయిపోయిందో ఏమైపోయిందో తెలియదు. ఫస్ట్ రామప్ప గుడికి పోయి ఒక 10-15 మినిట్స్ అక్కడ చూసుకొని దాని తర్వాత సమ్మక్క సారక్క టెంపుల్కి వద్దాము అనుకుంటే, బట్ అది కొంచెం క్రాస్ అయిపోయి ముందుకు వచ్చినాం కాబట్టి ఇంకొక 30 కిలోమీటర్స్ అని సమ్మక్క సారక్క, ఇంకొక 20 కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోతాము. ఇంక ఇక్కడ నుంచి మేము రామప్ప పోతామా లేదంటే లక్నవరం పోతామా అనేది మాకు తెలియదు. 2 డిఫరెంట్ డైరెక్షన్ అయితే ఏదో ఒకటి చూస్ చేసుకొని విల్ గో. లేదు ఇట్లా రివర్స్ అంతా వచ్చి చేసేది ఉంటే దెన్ ఏదో ఒకటి అయితే డ్రాప్ చేసుకోవాలి, బికాస్ మళ్ళీ రాత్రికి ఇంటికి టైంకి రీచ్ అయిపోవాలి కాబట్టి. అండ్ సి మొత్తం పొలాలే, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కంప్లీట్గా నెట్ పోయింది, నెట్ పని చేస్తలేదు. సో ఇక్కడ మనకి 1 కిలోమీటర్కి పెట్టిరు కాబట్టి ఈజీగా వెళ్ళిపోతున్నాము. ఇంకొక 18 కిలోమీటర్స్లో వీఆర్ గోనా రీచ్. ఇక్కడ మొత్తం చెట్లు, అడవి, పొలాలు, బ్యూటిఫుల్. ఏసీ ఆఫ్ చేసి గాలి పీల్చుకుంటున్నాం. మళ్ళీ హైదరాబాద్ పోతే అదే పొల్యూషన్, అదే కథ కదా. ఇంకొక 18 కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోతాము. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాస్ ఈ రోజు దాకా నేను ఎప్పుడూ పోలేదు. జానీ శ్రీజు కూడా ఇది ఫస్ట్ టైం అనుకుంటా కదా తల్లి, అండ్ చాయ్కి కూడా ఫస్ట్ టైం ఇది. సో అందరికీ ఫస్ట్ టైం ఐ థింక్. సో మమ్మీ ఇంతకుముందు వచ్చింది, బట్ మాకు ఇది ఫస్ట్ టైం. స్పెషల్గా అందుకోసమే దీనికి ప్లాన్ చేసుకొని వచ్చినాం. అండ్ స్పెషల్ డేస్లో క్రౌడెడ్ ఉన్నప్పుడు వీ డోంట్ ప్రిఫర్. ఏ టెంపుల్ అయినా సరే, ఏ జాతరనైనా సరే, అసలు ఆ క్రౌడ్లో ఆ దేవుడు కనిపించడు. ఆడ తొక్కుకొని దెబ్బలు తాకించుకుంటాము. కొంచెం క్రౌడ్ తక్కువైన తర్వాత ఆరామ్సే పోయి కాస్త ప్రశాంతంగా మొక్కుకొని ఏదైనా ఉంటే తిని రిటర్న్ రావచ్చు. ఆ కాన్సెప్ట్ మీదనే ఈరోజు మేము ఇక్కడికి వచ్చినాం. వస్తున్నారు. మాది ఆల్రెడీ రౌండ్ అయిపోయింది. మమ్మీ స్నానం చేసింది. ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి గుడికి వెళ్ళాలి. ఇంకా మమ్మీ వాష్రూమ్ యూజ్ చేయడానికి వెళ్తున్నారు. ఇక్కడ అసలుకి బాగాలేదు. శ్రీజు ఇంకా సాయి కార్ దగ్గరికి వెళ్తున్నారు. ఇవి స్నానం చేసిన బట్టలు డిక్కీలో పెట్టుకోవాలా. మాత్రం విపరీతంగా కొడుతుంది. నా స్కాల్ప్ ఇస్ బర్నింగ్ లైక్ హెల్. ఆ కార్లో కూడా ఇప్పుడు బ్లాక్ కలర్ ఒకటి ఎండలా నీడ కూడా లేదు కాబట్టి ఇంకా బాగా మండుతుంది. సో ఇక్కడ నుంచి గుడి ఎంతసేపో తెలియదు. మ్యాప్లో చూసుకొని ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. తెంపన్న వాగు తర్వాత దర్శనానికి బంగారం తీసుకుంటున్నాము. అంత పెద్ద తీసుకోవట్లేదులేండి. ఈ చిన్న సైజ్ 80 రూపీస్ అంట. ఎవరిది వాళ్ళు బిల్లు కట్టి మరీ బికాజ్ వీఆర్ ఎర్నింగ్ తీసుకుంటున్నాము. అమ్మవారికి ఎక్కియనీకే సాయి వాళ్ళ మమ్మీకి అండ్ ఆయనకి తీసుకుంటున్నాడు. ఇక్కడ నుంచి ఇంకెంతసేపు అన్నా? ఏంటిది అవెందుకు మనకి? ఫర్ మీ చెత్త, బట్ జాను శ్రీజు మమ్మీ కూడా చెప్పించుకున్నారు, సాయి గారు కూడా చెప్పించుకున్నాడు. ఐ డోంట్ లైక్ వాట్ దే సెడ్, బట్ ఎనీవేస్ కీపింగ్ దట్ సైడ్ 500 ఆడనే బొక్క అయిపోయినాయి. దర్శనం మంచిగా అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి టైం 2:37 అవుతుంది. ఫుల్ ఎండ కొడుతుంది. మొహంలో చూడొచ్చు జిడ్డు. చిల్కల గుట్టకి వెళ్తున్నాము. అక్కడ అమ్మవారు ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని ఇంకా డైరెక్ట్ ఇంకా వేరే ప్లేస్కి వెళ్దాము. దానికి మధ్యలో ఏదైనా ఒక మంచి రెస్టారెంట్ దొరికితే తినాలా. ఐఎమ్ సూపర్ హంగ్రీ బట్ మై మూడ్ ఇస్ లిటిల్ ఆఫ్, బట్ ఇట్స్ ఓకే. మీన్ వైల్ నార్మల్ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ ఆ గుడి నుంచి చిల్కల గుట్టకి 1.3 కిలోమీటర్స్. హార్డ్లీ నడుచుకుంటా కూడా రావచ్చు. ఈ ఎండకి నా వల్ల అయితే అసలుకే కాదు. టెంపరీ క్లోజ్డ్. సో ఈడ రామప్ప టెంపుల్కి వచ్చినాం ఫస్ట్ టైం. బాగానే ఉంది కంపేరింగ్ టు ఆల్ అదర్ ప్లేసెస్.
బట్ ఆకలి అవుతుంది. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది అని చూపించారు, బట్ ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. ఫస్ట్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. రామప్ప టెంపుల్ లోపల కూడా శివాలయం ఉందంట. జాని ఆడుంది, మమ్మ ఆడుంది, శ్రీజు సాయిడు ఉన్నాడు. ఆయన క్రియేటివిటీ స్కిల్స్ చూపించి ఏదో లేపుతాడంట, చూడాలా. ఆ గ్యాప్ లో పెట్టి లేపుతాడంట. సో లేపు, దించుతున్నా. వస్తుంది లాస్ట్ కి. పిలిచి వేస్ట్, పిలిపించి వేస్ట్. సో ఇప్పుడు మనము ఇక్కడ నుంచి బయలుదేరినాం, వరంగల్ కి పోతున్నాం. అక్కడ రెస్టారెంట్స్ ఏం మంచిగా ఉన్నాయి ఏంటివి నాకు తెలియదు. ఐ థింక్ నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెడితే డెఫినెట్ గా పీపుల్ విల్ సజెస్ట్ మీ, బికాస్ చాలా మంది నేను ప్రయర్ గా ఇన్ఫార్మ్ చేయలేదు అని దే వాజ్ సో సాడ్. బట్ ఐఎమ్ స్కేర్డ్, ఐఎమ్ రియలీ స్కేర్డ్. సో 1 hour పడుతుంది, లెట్స్ గో. మెల్లగా 5th gear వేసుకోవచ్చు అని. సో ఐ లైక్ లెట్ మీ సీ. మనం హైదరాబాద్ వెళ్ళేద్దామా? అట్లా కాదు, నేను ఏం చేస్తా తెలుసా, 50 రీచ్ అయిపోయింది అనుకో 5th gear వేసేస్తా. బట్ దెన్ పీపుల్ టోల్డ్ మీ ఆరామ్సే 60, 65, 70 వచ్చినప్పుడు కూడా వేయచ్చు, అదేం కాదు అని. నౌ ఐ డోంట్ నో, స్టిల్ ఐ మీన్ లెర్నింగ్ ప్రాసెస్ కదా. ఇద్దరం మలిసిపోయినాము. ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 20 minutes వెయిట్ చేసినాం. లూజ్ ప్రాన్స్ ఒకటి, చికెన్ ఫ్రై ఒకటి తెలంగాణ స్టైల్, చికెన్ బిర్యానీ, అలాగే ఫిష్ ఫ్రై. సో ఇవన్నీ ఆర్డర్ చేసుకుంటున్నాం. ఇదేం చూపించట్లేదండి, అంత సీన్ లేదు మాకు. ఆకలి అవుతుంది. అన్నీ ఒకటేసారి తీసుకొని రమ్మన్నాము. స్టార్టర్స్ తిన్న తర్వాత మిగతా అన్ని తినాలా. సో అన్నీ ఒకటేసారి తీసుకొస్తే అన్ని కలిపి తిందామని డిసైడ్ అయిపోయినాము. జానీ ఎందుకు ఆపినాం జానీ? ఇగో 1, 2, 3 పార్ట్స్ నొప్పి అవుతున్నాయి. నడిపి ఫస్ట్ టైం. కాఫీ తాగుతావా? తాజా టిఫిన్స్ దగ్గర ఆపినాము. వీళ్ళకి లెమన్ టీ కావాలంటే లెమన్ టీ తప్పించి గ్రీన్ టీ ఉందంట. వేరే దగ్గర ట్రై చేద్దాం. నడవండి శ్రీజు, వేరే దగ్గర ట్రై చేద్దాం. దా తల్లి. వెరీ సాడ్. లెమన్ టీ లేదు. లెమన్ టీ ఎవరు కావాలి? నాకు 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 అన్నారు. థమ్స్అప్ కూడా లేదంట. ఇది తాజా టిఫిన్స్ కదా, ముందు ట్రై చేద్దాం. బంపర్ ఆఫర్ కూర్చో అమ్మా. సెకండ్ స్టాప్ ఇక్కడ ఆపేసాము. టీ టైం. ఇక్కడ మీ లక్ ట్రై చేయండి. పొద్దున అంతే పెట్రోల్ అన్నారు 3 times 4 times దాదా దాదా ఆమె చెప్పేదానికి నువ్వు తీసుకొచ్చేదానికి సరిపోయింది. నువ్వు నవ్వకు, తీసుకో. అదే బాహుబలి కోసం పిండేసిరు. నాది లెమన్. ఇక్కడ లెమన్ అక్క, వాళ్ళు లెమన్ చెప్పినాక జానీ నేను తీసుకుంటా. జానీ నేను తీసుకుంటా. థ్యాంక్ యూ. ఇంకా డైరెక్ట్ మేము 1 hour 15 minutes చూపిస్తుంది. 1 hour 30 minutes పట్టుకొని నడిచిన 10-10:30 కల్లా రీచ్ కావాలా. సో ఇంకా అక్కడ రీచ్ అయిన తర్వాతనే మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. సీ యూ గైస్. అప్ టు ప్రణవి అనకలి. ప్రణవి అనకలి అంట. సరే పోతాం. నిద్ర వస్తుంది ఒక్కొక్కళ్ళకి. మాది కార్ ప్లే కూడా కనెక్ట్ అవుతలేదు సరిగా. ఏం చేయాలో అర్థం అవుతలే. లెట్స్ సీ ఇప్పుడైనా కనెక్ట్ అవుతుందా లేదా. టు హోమ్. ఈ వీడియో కిందే. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ బై బాయ్.